గత టీడీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధి కోసం సమకూర్చిన నిధులు వినియోగించకుండా మరలిపోయే విధంగా నేటి వైసీపీ ప్రభుత్వం చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దుయ్యబట్టారు. ఇక సామాజిక వర్గాలైన కాపు, బీసీ తదితర వర్గాలకు కళ్యాణ మంటపంలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మాణంలో కొరకు అధిక మొత్తంలో నిధులు మంజూరయ్యాయన్నారు. టెండర్లు వేస్తే నూతన ప్రభుత్వం ఏర్పడటంతో పనులు రద్దు చేసి అభివృద్ధిని ఆటంకపరిచారని విచారం వ్యక్తం చేశారు. తన పదవీకాలం మొత్తంలో నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అభివృద్ధికి తానేసిన శిలాఫలకాలు ప్రత్యర్థుల గుండెల్లో దడపుడుతోందని, వాటిని తొలగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. కాపు కళ్యాణ మండపం శంకిస్తామని పాల్గొట్టారు. సిగ్గులు అజ్జా ఉండాలి. ఎందుకే పాల్గొట్టుకోవడం చేతనవుతున్నవి నేను తీసేమంటే తీసేస్తా. అంబేద్కర్ బాగుంది పాల్గొట్టారు, బీసీ బాగుంది పాల్గొట్టారు. పాల్గొట్టడం కాదు, ల్యాండ్ దొబ్బేద్దాం అనుకున్నారు. మేము దాన్ని కాసాం, కాపు కళ్యాణ మండపాన్ని కాసాం. అలాగే ముస్లింది పాల్గొట్టారు. ఇప్పుడు శిలా పలకాలు పొగలు పడితే ఎక్కడికి ఏమి అవ్వదు. గుండెల్లో ఉంది పలకం, మాది ప్రజల గుండెల్లో. ఏమీ చేయలేరు వీళ్ళు. అప్పులు అప్పారావులు కొబ్బరికాయలు పెట్టుకుంటున్నారు. అది కూడా రేషన్ షాప్ వాళ్ళని అన్ని కొబ్బరికాయలు తెమ్మంటున్నారు. అల్లిపోతున్నారు. కొబ్బరికాయ షాప్ ఉంది, ఎంపీ గారు వ్యాన్ వస్తుందంటే పక్క షాప్ మీద ముసుకేసేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం తప్పితే ఏమీ సీన్ లేదు. వర్మ తెచ్చిన దాని మీద పేరు మార్చుకుని కొట్టాలి. మేము అది ఊరుకుని లేదు. అధికారులు హెచ్చరిస్తున్నా, ఎక్కడ కళ్యాణ మండపం పెట్టినా ఫౌండేషన్ స్టోన్ తెలుగుదేశం పార్టీది ఉండి తీరాలి. ఫౌండేషన్ స్టోన్ ఉండాలి. వాళ్ళు ఓపెనింగ్ స్టోన్ వేసుకుంటే వాళ్ళు వేసుకోమనండి.